#AskDrJohnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రమేష్ నాయక్, హలో సార్, హెచ్టీ తర్వాత డోనర్ ఏరియాలో మళ్ళీ హెయిర్ రావాలంటే వేరే చోటు నుంచి అంటే ప్యూబిక్ ఏరియా నుంచి కానీ అండర్ ఆర్మ్స్ నుంచి కానీ హెయిర్ తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తే హెయిర్ వస్తుందా, అలా పాసిబుల్ అవుతుందా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మనం ప్రత్యేకించి స్కాల్ప్ వెనకాల భాగంలో ఉండే హెయిర్ అండ్ ఈ సైడ్స్లో ఉండే హెయిర్ని డోనర్ ఏరియాగా పరిగణిస్తాం. ఎందుకంటే అది సేఫ్ జోన్ కాబట్టి, ఆ ఏరియాలో హెయిర్ లాంగ్ టర్మ్ వరకు అలాగే గ్రో అవుతాయి కాబట్టి. సో అటువంటి హెయిర్ని తీసుకొని ఫ్రంట్లో ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ ఇంప్లాంట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు అడుగుతున్న పాయింట్ ఏంటంటే, స్కాల్ప్ వెనకాల భాగంలో సపోజ్ ఒక వెంట్రుక తీసామనుకోండి, దాని ప్లేస్లో మళ్ళీ హెయిర్ గ్రో అవ్వాలంటే మళ్ళీ ఇంప్లాంటేషన్ చేయవచ్చా, దట్టు ప్యూబిక్ ఏరియా నుంచి కానీ లేదా అండర్ ఆర్మ్స్ నుంచి కానీ. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, స్కాల్ప్ వెనకాల భాగంలో మనం కనుక ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తీస్తే ఒక సెషన్కి యూజువల్గా 1500 లేదా 2000 లేదా 3000 3500 మ్యాక్స్ ఇలా తీస్తూ ఉంటాం. అలా తీసినప్పుడు మళ్ళీ ఈ స్కాల్ప్ వెనకాల భాగంలో అంత జుట్టు పెట్టాలి అంటే ప్యూబిక్ ఏరియా నుంచి మనకు మ్యాక్సిమం 100, 150, 200 అంతకంటే ఎక్కువ రావు. అండర్ ఆర్మ్స్ నుంచి మనం యూజువల్గా హెయిర్ అనేటువంటివి తీయం, ఎందుకంటే ఇన్ఫెక్షన్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది కాబట్టి అండ్ హీలింగ్ డిలే అవుతుంది కాబట్టి. చెస్ట్ మీద నుంచి తీసినా కూడా మ్యాక్సిమం 600 to 1000, ఇంకా చెస్ట్ ఏరియాలో కనుక మంచి గ్రాఫ్ట్స్ ఉన్నాయంటే ఒక 1500 వరకు తీయవచ్చు. ఓవరాల్గా మనం ఎంత బాడీ హెయిర్ తీసినా కూడా స్కాల్ప్ వెనకాల భాగంలో ఆ ఏర్పడిన ఖాళీల్ని పూరించలేం. బట్ మనం ఆలోచించాల్సింది ఆ ఖాళీల్ని పూరించాల్సిన అవసరం ఉందా అనేది. ఎందుకంటే స్కాల్ప్ మీద హెయిర్ కొంచెం గ్రో అవ్వగానే ఆ స్మాల్ గ్యాప్స్ అనేటువంటివి కనపడకుండా కవర్ అయిపోతాయి. సో ఎప్పుడైతే ఇలా కవర్ అయిపోతున్నాయో మళ్ళీ దానికోసం ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ప్లాన్ చేయకూడదు. బట్ ఎస్, ప్లాన్ చేయొచ్చు అంటే చేయొచ్చు, కొంతవరకు అక్కడ తప్పకుండా గ్రో అవుతాయి. ఇప్పుడు కొంతమందికి FUT చేసి ఉంటారు. FUT చేసిన ఏరియాలో స్కార్ అనేటువంటిది ఇలా పెద్దగా అర్ధచంద్రాకారంలో తల వెనకాల భాగంలో స్కార్ ఉంటుంది. మరి ఆ స్కార్ ఏరియాలో గనక హెయిర్ గ్రో అవ్వాలి అంటే తప్పకుండా అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. బియర్డ్ హెయిర్ కానీ లేకపోతే ప్యూబిక్ హెయిర్ కానీ లేకపోతే స్కాల్ప్లో ఉండే హెయిరే ఆ ఏరియాలో ఇంప్లాంట్ చేసుకొని మనం మళ్ళీ అక్కడ హెయిర్ గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్కాల్ప్ వెనకాల భాగంలో ఏదైతే స్కార్ మీద మనం హెయిర్ ఇంప్లాంట్ చేస్తున్నామో అలా ఇంప్లాంట్ చేసినప్పుడు దాని గ్రోత్ పర్సంటేజ్ అనేటువంటిది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే అరౌండ్ 50 to 60% మాత్రమే గ్రో అవుతుంది. కొన్నిసార్లు 40%, అంటే 100 వెంట్రుకలు పెడితే దాంట్లో 40, 50 లేదా 60 మాత్రమే గ్రో అవుతాయి. సో అటువంటప్పుడు ఆ స్కార్ ఏరియాని థిక్గా కవర్ చేయాలంటే 2-3 సార్లు ఆ ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి రావచ్చు. బట్ ఎస్, ఆ స్కార్ని కవర్ చేసుకోవచ్చు ఆ ట్రాన్స్ప్లాంట్తో అంటే ఎస్, స్కార్ని తప్పకుండా కవర్ చేసుకోవచ్చు. యూజువల్గా రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వచ్చే వాళ్ళందరికీ ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలా రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వచ్చిన వాళ్ళందరికీ మిగిలిన ఏరియాస్లో FUE చేస్తూ ఫ్రంట్లో గ్యాప్స్ కవర్ చేస్తూ స్కాల్ప్ వెనకాల భాగంలో ఆ స్కార్ని కవర్ చేయడానికి కామన్గానే ఇటువంటి సర్జరీస్ చేస్తూ ఉంటాం. సపోజ్ మీకు స్కాల్ప్ వెనకాల డోనర్ ఏరియా అంతా డిప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా స్కార్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు వరి కావాల్సిన అవసరం లేదు. SMP అంటే స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్ అనే పద్ధతి ద్వారా ఆ ఏరియాలో గ్యాప్స్ కనపడకుండా కెమోఫ్లాజ్ చేసుకోవచ్చు. అంటే గ్యాప్స్ కనపడకుండా హెయిర్ ఉన్నట్లు లాగానే మైక్రో టాటూయింగ్ చేయడం వల్ల మళ్ళీ స్కాల్ప్ అంతా థిక్గా ఉన్నట్లు లుక్ తీసుకురావచ్చు. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.